వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల రాజీనామాలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఆయన మొన్ననే ఆయన 15 రోజుల క్రితమే అక్కడ నాగార్జున యాదవ్ పేరు వినబడింది. పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేరు. తను ఇప్పుడు ఏదో కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నాడు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే ఆగింది, తనకే సీట్ వస్తుందని తను నమ్మారు. అయితే ఇప్పుడు ఆయన ఇవాళ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు అన్న దాని గురించి వినబడుతున్న సమాచారం ఏంటంటే అంటే జగన్ చెప్పేసింది, ఆ ఎమ్మెల్యేలందరికీ చెప్పింది ఏంటంటే పల్నాడులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 7 కూడా ఓసీలకే ఇస్తున్నాం టికెట్లు, కాబట్టి బీసీని ఎంపీగా పెట్టి తీరాలి, అప్పుడు కరెక్ట్ క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది, అంతేగాని లేకపోతే ఎట్లా అని ఆయన చెప్పారని. పోనీ బీసీ సామాజిక వర్గం నుంచి ఇంకెవరినన్నా మీరే చూస్ చేయండి బలమైనటువంటి వ్యక్తిని అంటే వాళ్ళ సజెషన్ మేరకు బీద మస్తానరావు మేనల్లుడు తెనాలికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మగారు ఇంతకుముందు ఏదో అక్కడ మున్సిపల్ చైర్పర్సన్గానో ఏమో చేశారట. బీద మస్తానరావు వాళ్ళ మేనల్లుడి తల్లి అంటే బీద మస్తానరావుకి చెల్లెలో అక్క అవుతుందట. ఆయన ఏదైతే ఇప్పుడు కార్డియాలజిస్ట్గా ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారట. ఆయనని అభ్యర్థిగా ఎంపిక చేశారు అందుకని ఆ విషయం ఫైనల్ అయ్యింది. ఇవాళ రేపటి లిస్టులో తెలుస్తుందని తెలిసి రిలీజ్ కాబోతోందని తెలిసి రాజీనామా చేశారన్నటువంటి మాట వినబడుతుంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గుంటూరు నరసరావుపేట రెండిట్లో ఏ సీట్ అయినా ఇవ్వడానికి రెడీ అయింది అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకమైన అంశం.